హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ఈ వీడియోలో సోషల్ మెథడాలజీకి సంబంధించి ముఖ్యమైన రిపీటెడ్ క్వశ్చన్స్ గురించి అయితే కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో వీడియో అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది గైస్. మీకైతే మేజర్గా ఇందులోంచి మేబీ ఒక్క బిట్ వచ్చినా కూడా మీకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేనైతే ఉద్దేశంతో వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూడండి. మంచి బిట్స్ అనేది కవర్ చేయడమే జరిగింది. సో ముందుగా మనం మాట్లాడితే కనుక సోషల్ స్టడీస్ యొక్క బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తే సాంఘిక శాస్త్రం ఏ దేశంలో ఉద్భవించింది? ఒకటి ముందుగా ఈ ఆప్షన్ వచ్చేసి భారతదేశం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇంగ్లాండ్ లేదా చైనా. సో ఆన్సర్ వచ్చేసి ఒకసారి అయితే గెస్ చేయండి. మీరు మీ సొంతగా పెట్టడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఆన్సర్ అయితే నేను కూడా చెప్తాను. సో బి అండి ఆప్షన్ వచ్చేసి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సాంఘిక శాస్త్రం అనేది ఉద్భవించడం అయితే జరిగింది. సో అదేవిధంగా మనం చూసుకుంటే ఇంకొకటి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాంఘిక శాస్త్రం అనగా సమాజం యొక్క అధ్యయనం అని నిర్వచించిన వారు ఎవరు? సో ఏ సైంటిస్ట్ అనేవారు సాంఘిక శాస్త్రం అనేది సమాజం యొక్క అధ్యయనం అని చెప్పేసి ఆయన నిర్వచించాలని చూసుకుంటే కనుక ఆప్షన్ ఏ వచ్చేసి ఈబి వెస్ట్లీ ఉంది, జేఎం ఫారెస్టర్ ఉంది, జేమ్స్ హెమ్మింగ్ ఉంది, ఆర్హెచ్ దవే ఉంది. సో ఆన్సర్ వచ్చేసి మనం చూసుకుంటే కనుక జేఎం ఫారెస్టర్ అనేది దీనికి సంబంధించి పర్ఫెక్ట్ ఆన్సర్ అండి. ఇంకొకటి మనం క్వశ్చన్ 4 చూసుకుంటే చారిత్రక భౌగోళిక సాంఘిక విషయంలో అంతర్సంబంధముల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని ఏ సైంటిస్ట్ పేర్కొన్నారు? సో దీని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ సైంటిస్టుల నేమ్సే ఉంటాయి. జేఎం ఫారెస్టర్ ఉంది, హెమ్మింగ్స్ ఉంది, వెస్లీ ఉంది, మైకెల్స్ ఉంది. సో ఆన్సర్ వచ్చేసి హెమ్మింగ్స్ అండి. సో ఈ ఆన్సర్ అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మీకు ఫర్దర్గా ఇవన్నీ కూడా బిట్స్ అనేవి తప్పకుండా యూజ్ అవుతాయి గాయస్. సో వీటన్నిటిని కనీసం ఒక బిట్ అయినా తగిలే అవకాశం అవుతుంది కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మనం చూసుకుంటే ప్రజాస్వామ్య పౌరసత్వ అభివృద్ధి సాంఘిక అధ్యయనం యొక్క ముఖ్య లక్షణం అని ఎవరు పేర్కొన్నారు? సో ఈ ఆప్షన్ కూడా మీరైతే చూసుకోవచ్చు. ఫారెస్టర్ ఉంది, సేమ్ హెమ్మింగ్స్ ఉంది. క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి, ఆన్సర్స్ అనేవి సైంటిస్ట్ అనేవారు 4 ఉన్నారు. సో అందులోంచి ఏదైనా ఒకటి తగలడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కొఠారి కమిషన్ ప్రకారం సాంఘిక శాస్త్రం విద్యార్థికి ఏ అంశాలపై అభిరుచిని పెంపొందించడానికి అవకాశం ఉంది? ఒక సాంఘిక శాస్త్రం యొక్క విద్యార్థికి ఏ అంశం పైన అభిరుచిని అనేది పెంపొందించాలి? ఆప్షన్ ఏ వచ్చేసి కుటుంబం, ఇరుగు పొరుగు లేదా జిల్లా, రాష్ట్రం. బి ఆప్షన్ వచ్చేసి సి వచ్చేసి దేశం, అంతర్జాతీయ స్థాయి. డి పైవన్నీ. సో ఒక సోషల్ స్టూడెంట్గా పైవన్నింటి వాటికి కూడా అతనికి అభిరుచులు అనేవి ఉండాలి. సో ఆప్షన్ వచ్చేసి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. సాంఘిక శాస్త్రం విద్యార్థులకు దీన్ని కలుగజేస్తుంది. సో సాంఘిక శాస్త్రం నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం ఉంది? ఆప్షన్ ఏ వచ్చేసి సామాజిక అనుభవం, గణిత నైపుణ్యాలు, శాస్త్రీయ దృక్పథాలు, భాషా సామర్థ్యాలు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే సామాజికంగా అంటే సోషల్గా వాళ్ళు ఎలా ఉండాలని చెప్పేసి సాంఘిక శాస్త్రం అనేది తెలియజేస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. అదేవిధంగా మనం చూసుకుంటే సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి అని క్వశ్చన్ అయితే వస్తుంది. మేజర్గా ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయండి. సో దాంట్లో ఆప్షన్ ఏ వచ్చేసి నాణ్యమైన విద్యను అందించడం. నెక్స్ట్ బి వచ్చేసి నేటి బాలలే రేపటి పౌరులు, సమాజంలో మార్పు తీసుకురావడం, చరిత్రను అధ్యయనం చేయడం. సో ఈ ఆప్షన్స్ అన్నీ చూస్తే కనుక అన్నీ కూడా సేమ్, అంటే మనకు ఈ సాంఘిక శాస్త్రానికి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ఆన్సర్స్ లాగా అనిపిస్తాయి. బట్ ఒక్కసారి అయితే మీరు చిన్నప్పటి నుంచి వింటున్న ఒక్కటి స్లోగన్ అయితే చూసుకోండి, అది దీనికి ఆన్సర్ అయితే అవుతుంది. సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య లక్షణం వచ్చేసి నేటి బాలలే రేపటి పౌరులు. సో ఇది దీనికి సంబంధించి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకుంటే 9th క్వశ్చన్ వచ్చేసి మాట్లాడదాం. గాంధీ గారి మాటల్లో పాఠశాల దేనికి సూక్ష్మ రూపం? సో సూక్ష్మ రూపం అంటే చిన్న రూపం, అంటే పాఠశాల అనేది దేనికి చిన్న రూపం అని చెప్పేసి ఉంది. సో ఆప్షన్ ఏ వచ్చేసి ప్రపంచం, ఆప్షన్ బి వచ్చేసి భారతదేశం, ఆప్షన్ సి వచ్చేసి కుటుంబం, సో ఆప్షన్ డి వచ్చేసి సమాజం. సో చాలామంది సూక్ష్మం అని ఉందని చెప్పేసి కుటుంబం అనే ఆప్షన్ అయితే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే కుటుంబం అనేది చిన్నగా ఉంటుంది, ప్రపంచం అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి సో కుటుంబం అనే అంశాన్ని చూజ్ చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారం అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రపంచమే ఆ పాఠశాల యొక్క సూక్ష్మ రూపం అని చెప్పేసి గాంధీ గారి మాటలు. ఎందుకంటే పెద్ద వ్యక్తుల మాటలు ఎలా ఉంటాయి,
ప్రతి పెద్ద విషయాన్ని కూడా చిన్నగా చూపిస్తారు కాబట్టి ప్రపంచమే దీనికి సూక్ష్మ రూపం అని చెప్పేసి ఆయన మాటల్లో చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా మనం చూద్దాం 10th క్వశ్చన్ వచ్చేసి నికోలస్ రైట్ అభిప్రాయం ప్రకారం సాంఘిక శాస్త్రం పరిధి ఎంత విశాలమైంది అంటే సోషల్ స్టడీస్ యొక్క పరిధి అనేది ఎంత విశాలమైందని చెప్పేసి ఆయన అడిగారు. సో దానికి సంబంధించిన ఆన్సర్స్ చూసుకుంటే కనుక ఒక గ్రామం అంతా అంటే చిన్నదా, ఒక దేశం అంతా అంటే గ్రామం కంటే పెద్దది, ఒక ప్రపంచం అంతా అంటే చాలా పెద్దది, ఒక నగరం అంతా అంటే నగరం. ఆప్షన్ డి ఇచ్చేసి మీరు కొందరు ఎట్లా అంటే ఆప్షన్ డి ఉంది సో ప్రపంచం కంటే నగరం పెద్దగా అని చెప్పేసి కొందరు ఆలోచన వెళ్తూ ఉంటారు, లాస్ట్ ఆప్షన్ ఇచ్చారని చెప్పేసి. సో అలా కాదండి, ఇప్పుడు దీంట్లో అన్నింటికంటే పెద్దది ఏంటి? ప్రపంచం. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చదవండి, మీకు అర్థం కాకపోతే క్వశ్చన్లో పర్ఫెక్ట్ ఆన్సర్ కూడా దొరుకుతుంది కొన్ని విషయాల్లో. నికోలస్ రైట్ అభిప్రాయం ప్రకారం సాంఘిక శాస్త్రం అంటే సో సోషల్ స్టడీస్ కంప్లీట్గా వరల్డ్ వైజ్ ఉంటుంది కాబట్టి ప్రపంచం అంతా అనేది సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో మీరు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి కొంచెం టిపికల్గా లాజికల్గా ఉంటే వీటిని గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్ కూడా సరిగ్గా చదవండి. సాంఘిక శాస్త్రంలో ఇమిడి ఉన్న విషయాలు కానిది ఏంటి అంటే సోషల్ స్టడీస్కి సంబంధించి కాకుండా ఉన్నది ఏంటి? కింది ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఉన్నాయి, వాటిలో సెలెక్ట్ చేసుకోండి. సో చరిత్ర అందరికీ తెలుసు, హిస్టరీ అనేది సోషల్లో ఒక భాగమే. పౌరశాస్త్రం అనేది హిస్టరీలో ఒక శాస్త్రమే. అదేవిధంగా జీవశాస్త్రం మీన్స్ బయోలజీ. సో బయోలజీ అనేది ఇందులో భాగం కాదు. అదేవిధంగా మనం నెక్స్ట్ ఆప్షన్ కూడా చూద్దాం, భూగోళ శాస్త్రం. సో భూగోళ శాస్త్రం అనేది సోషల్ స్టడీస్లో ఒక భాగం కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ మళ్ళీ చదవండి, ఉన్న విషయాల్లో కానిది ఏది అని అడిగారు కాబట్టి జీవశాస్త్రం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఇలా క్వశ్చన్స్ అనేవి ప్రాపర్గా చదవండి. నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చేసి ప్రస్తుత సాంఘిక శాస్త్ర విషయం యొక్క స్వభావం దేన్ని కలిగి ఉంటుంది? సో సోషల్ స్టడీస్ యొక్క స్వభావం అంటే దాని టైప్ ఎలా ఉంటుందని చెప్పేసి, చరిత్ర, పౌరనీతి, భూగోళ శాస్త్రాల సమాహారం ఉంటుందా? చరిత్ర, భూగోళం, పౌరనీతి, ఆర్థిక విషయాలతో కూడి ఉంటుందా? సి వచ్చేసి చరిత్ర, భూగోళం, పౌరనీతి, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం, నీతి శాస్త్రం మరియు మానవ పరిణామాల శాస్త్రాలుగా నుండి గ్రహించి సమైక్యపరచబడిన సముచితమైన ప్రధాన అనుసానుభావాల అని చెప్పేసి ఉంది. సో ఆప్షన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏది ఆన్సర్ అని చెప్పేసి. మానవీయ శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు, ప్రాకృతిక శాస్త్రాలు సేకరించిన అవసరమైన విషయ సామాగ్రి అని ఉంది కదా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే దీంట్లో ఉంది ఏంటి? చరిత్ర, భూగోళం, పౌరనీతి, ఆర్థిక శాస్త్రం. ఆల్రెడీ 4 టాపిక్స్ అనేది మనకు కవర్ అయిపోయినాయి. సో దీంట్లో పాటు సామాజిక శాస్త్రం, నీతి శాస్త్రం అనేవి కూడా సోషల్ స్టడీస్లో ఒక భాగం అనేది చెప్పొచ్చు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సాంఘిక శాస్త్ర ఆశయాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి 2 అండి. సో దాంట్లో 2 రకాలు ఉంటాయి. సో ఒకటి నేను మర్చిపోయాను. సో 2 టైప్స్ ఉంటాయి కాబట్టి ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 14th క్వశ్చన్ మనం చూసుకుంటే ఏంటి? సాంఘిక శాస్త్రం యొక్క సాధారణ ఆశయం కానిది ఏది అంటే మానవ సమాజాన్ని గూర్చి తెలుపుట, విశ్వశాంతిని చేకూర్చుట, అలవాట్లను నైపుణ్యాలను పెంపొందించుట, దేశభక్తి పెంపొందించుట. సో వీటన్నింటికి మనం మార్చుకుంటే కనుక చూస్తే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇది సోషల్ స్టడీస్ యొక్క పని అయితే కాదు. సో ఇవి గైస్ ఈరోజు అప్డేట్స్ అంటే మేజర్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే. సో వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మన ఛానల్ అందుబాటులో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.